బింబిసార్ అంత కాదు కానీ ఇది వేరే జోనర్. ఇది వేరే జోనర్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ ఏం క్రేజ్ లేదు. సాంగ్స్ కి కామెడీకి ఏం ఛాన్స్ లేదు ఇక్కడ. ఓన్లీ యాక్షన్ మూవీ. అండ్ 1945 అరౌండ్లో బ్రిటిష్ ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యంలో అప్పుడు పోలీస్ ఆఫీసర్గా మన సీక్రెట్ ఏజెంట్గా ఎలా పనిచేశాడు, మన నేతాజీ గురించి ఒక రైట్ హ్యాండ్గా నేతాజీకి ఎలా సహాయం చేశాడు, నేతాజీ మన మన బ్రిటిషర్స్కి పట్టుబడకుండా ఎలా కాపాడారు అనేది స్టోరీ. కంప్లీట్ ట్విస్ట్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ అన్ని రకాల ట్విస్ట్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అతను ఒక పోలీస్ ఆఫీసర్గా అందరూ తెలుసు, కానీ లాస్ట్ వరకు ఒక మన నేతాజీ కోసం ఫైట్ చేసే ఒక హీరోగా కనపడతారని లాస్ట్ వరకు చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టండి. సాంగ్స్ పెద్దగా 1 or 2 సాంగ్స్ అంతేనా. రేట్ ట్విస్టులు బాగున్నాయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే అభిషేక్ నామా తీసిన విధానం బాగుందండి. సినిమా అయితే బాగుందండి. అవుట్ ఆఫ్ 3 out of 5 అండి. సినిమా కూడా మంచిగా, అసలు నేను ఏమనుకున్నా అంటే అభిషేక్ నామా కాబట్టి ప్రొడ్యూసర్ ఆయన సినిమా ఎట్లా చేసిండో అనుకున్నా. అంటే ఇంతకుముందు వేరే డైరెక్టర్ కూడా పనిచేసింది, కానీ సినిమా మాత్రం ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ చేసిండు, ప్రొడ్యూసర్ చేసినట్టు ఉండదు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేసిండు. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టిండని చెప్పుకోవచ్చు. 3.5 రేటింగ్ భయ్యా. స్టోరీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ స్టోరీ లైన్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఉంటాడు. సుభాష్ చంద్రబోస్ ఇండియాకి వస్తుంటాడు. సో సుభాష్ చంద్రబోస్ని కాపాడుకోవాలి, బ్రిటిషర్స్కి తెలియకుండా ఒక సీక్రెట్ ఏజెంట్ నడిపి అతను ఇండియాకి రావాలా వద్దా అనేది చెప్పాలి. కాబట్టి అదే ఆ స్టోరీ లైన్ తీసుకురు. సో హీరో చెప్తాడా చెప్పడా, అసలు ఏమవుతుంది, సుభాష్ చంద్రబోస్ వస్తాడా రాడా, ఈ సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది అనేది సినిమా కథాంశం. ప్రతి టేక్ బాగా తీసుకున్నారు. సస్పెన్స్గా నెక్స్ట్ ఏంటి అనే ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ప్రమోషన్ చేయకపోయినా కూడా మంచి టాక్తో వస్తుంది కదన్న. ఇప్పుడు నుండి ఇదే పబ్లిక్ ఉంటారు కదా, చూసిన వాళ్ళు చెప్పేదే ప్రమోషన్స్ అన్న. మౌత్ టాక్తో ఎత్తుకెళ్తుంది ఈ మూవీ అని అన్న. ఈ లాస్ట్ ఇయర్ ఇది ఈరోజు ఇంకా 2 రోజులు ఉంది, ఇంకేం మూవీ రిలీజ్ లేనట్లుంది. బహుశా రేపే మూవీ ఉంటే మరేం తెలియదు. సలార్ తర్వాత ఇదే మంచి మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. అంత చెప్పలేము, కానీ ఓకే హిట్ అవుతుంది అంతే. ఏం నచ్చిందండి మూవీలో? అదే సస్పెన్స్లు ఉన్నాయి కదా, అవే నచ్చాయి. సీన్ టు సీన్ కట్ చేయడం, ఆ సస్పెన్స్ అన్ని బాగుంది. ఫైటింగ్స్ ఎలా అనిపిస్తాయి? ఫైటింగ్స్ అంటే పెద్దగా అన్ని మూవీస్ లో కామన్ అయిపోయింది. ఒకటే హీరో అండి 100 members 200 members ని కొట్టడం. అంత లేదండి, అంత లేదు. బాగా చూపించారు. అంత క్యారెక్టర్స్ బాగుంది, కానీ బింబిసార్ అంత పెద్ద హిట్ అయితే కాదు, బానే ఉంది. 2 songs ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఓకే. మూవీతో అలా రన్ అయితే మన స్టోరీలో వెళ్ళిపోతాం. సస్పెన్స్ థ్రిల్లర్ కదా, ఓకే ఫైన్. ప్రతి సీన్ కి సస్పెన్స్ ఉంటది అన్నమాట. ఎంజాయ్ చేస్తారు అందరూ. నెక్స్ట్ టైం ఇప్పుడే డెవిల్ మూవీ చూసి వస్తున్నా. అస్సలు నిజంగా పటా సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చూసాం కదా, దానికి మించిపోయిందన్న అసలు నిజంగా. ఎందుకంటే బింబిసారా చూసింది అది వేరే జోను. ఆ తర్వాత వచ్చిన సినిమా మనకు తెలిసి ఏమైందో, కానీ మళ్ళీ ఇంకో స్టెప్ వేసాడంటే డెవిల్తో అన్న. నిజంగా నేను మళ్ళీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. కళ్యాణ్ రామ్ అన్న ఇంకో స్టెప్ ఎక్కినట్టే. అసలు ఇంకా నెక్స్ట్ బింబిసారా 2 కూడా రాబోతుంది. దాంతో అయితే మనకి కళ్యాణ్ రామన్న అపాయింట్మెంట్లు కూడా దొరకవేమో సినిమా డైరెక్టర్లకి. సో ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆయన ఏమైనా డేట్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. మామూలు లేదన్న. నిజంగా బ్రిటిష్ ఎంపైర్గా ఆయన 2 క్యారెక్టర్లు అంటే డిఫరెంట్గా అసలు నిజంగా ఆయన యాటిట్యూడ్, ఆయన లుక్ అంతా చాలా 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 అప్డేట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఫైట్స్ అన్న ఎర్రగా తీసిని మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా కొన్ని ఎలివేషన్స్ అయితే మాత్రం అసలు నిజంగా నాకైతే పిచ్చి లేచింది సినిమా. నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాల, బాగుంటుంది అనుకున్నాను, కానీ అసలు ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల. వేరే లెవెల్ అంతే అన్న, వేరే లెవెల్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఎర్రగా తీసింది అన్న, డైరెక్షన్ మామూలు లేదు. అది మరి వాళ్ళు ఏమో తెలియదు అన్న. నిజం చెప్తున్నా, డైరెక్షన్ అయితే మాత్రం మామూలు లేదు. స్క్రీన్ ప్లే అయితే ఎర్రగా తీశాడు. అసలు ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అని కానీ బోర్ అని కానీ అనిపించదు. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఈయన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా ఉంటారు అన్నమాట కళ్యాణ్ రామ్ గారు. సో నెక్స్ట్ లెవెల్ ఉందన్న స్టోరీ అయితే మాత్రం. ఎర్రగా తీసింది అన్న. అయితే మూవీ హైలైట్స్ అంటే కళ్యాణ్ రామ్ లుక్ అన్న, ఎర్రగా తీసిన లుక్. నాకైతే బింబిసారాలో ఒక ఉంటుంది కదా లుక్ చేంజ్ చేస్తారు చూడు, ఆ లుక్ కనబడింది. మళ్ళీను చాలా గ్లామరస్గా ఉన్నారు. కళ్యాణ్ రామ్ అన్న స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉన్నారు. నెక్స్ట్ బింబిసార 2 రిలీజ్ అవుతుంది. అదైతే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ రామ్ అన్న డేట్స్ దొరకాలన్నా కూడా కష్టమే అన్న రేంజ్లో ఉంది. అదే ట్విస్ట్ అన్న, అది లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. అది రివీల్ చేస్తారు సినిమా. చాలా బాగుందన్న. సూపర్ అన్న. సూపర్ అన్న అసలు మామూలు. అందరూ కూడా A to Z అన్ని క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారు.
బాగుందన్న. మన విరూపాక్షలో చూసాం కదా హీరోయిన్, ఆవిడ కంటిన్యూస్గా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సో ఆవిడ కూడా చాలా మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. సూపర్ ఉందన్న నాకైతే సినిమా. మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఫైట్స్ వచ్చే ముందు మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. సల్లార్ కంటే మించి ఎలివేషన్స్ ఉన్నాయి. ఎలివేషన్ ఆ ఫైట్స్కి వచ్చే ముందు కళ్యాణ్ రామ్కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎలివేషన్స్ పరంగా చాలా బాగున్నాయి. సో మంచి హిట్ అయితే కళ్యాణ్ రామ్ గారికి. బింబిసార తర్వాత ఆ రేంజ్ హిట్ అనమాట ఇదే. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. అసలు డెవిల్ అని అంటారు, బ్యాడ్ నెగటివ్ వర్డ్ అనుకుంటారు డెవిల్ అనేది. బట్ అది డెవిల్ అనేది కాదు. బ్రిటిష్కి ఏజెంట్ ఏంది అయ్యా, ఇదేంది బ్రిటిష్ వాళ్ళకి ఫ్రీడమ్ అంటారు, అదేంది కొత్త స్టోరీ డివిల్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ అయింది అనుకుంటారు. అట్లానే ఉంటుంది కొంచెం. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ ఉంది భయ. సెకండ్ హాఫ్లో 2 ట్విస్టులు ఉన్నాయి భయ. చాలా బాగుంది మూవీ అయితే. కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ మంచి హిట్ కొట్టినారని చెప్పొచ్చు భయ. చాలా మంది చెప్తున్నారు నెగటివ్గా సాలార్ ఉంది, ఈ మూవీ నడిచదు. బట్ ఇట్ ఈస్ గుడ్ కాన్సెప్ట్. థ్రిల్లర్గా ఉంది, సస్పెన్స్గా ఉంది, డ్రామాటిక్ ఉంది. ఇంకా సంయుక్త మేనన్ గారు ఆమె బ్యూటీ ఒక మంచి విలేజ్ గర్ల్ లాగా ఉంది బ్రో. రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి మూవీలో. యాక్షన్ మాస్ అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయండి. 1-2 ఫైట్స్లో మాస్ కూడా ఉంది. కొంచెం ఓవర్ విజువల్స్ ఉన్నాయి. బట్ ఓకే, మూవీ అయితే బాగుంది బ్రో. ఆల్ ఓవర్గా చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డ్రామాటిక్గా ఉంది బ్రో, అంతే మూవీ. సస్పెన్స్ బ్రిటిష్ ఏజెంట్ అంటారు కానీ చిన్న ట్విస్ట్లు అక్కడే ఉన్నాయి. ఇండియన్ ఏజెంటే. సుభాష్ చంద్రబోస్ టైం స్టోరీ, అది కాన్సెప్ట్తోనే మొత్తం చేసినారు. ఆ ఫైట్లు ఏందన్న బోయపాటి కూడా పనికిరావన్న ఫైట్లు. ఆ ఫైట్ సీన్స్, ఆ కొన్ని సీన్స్ చూస్తే మాత్రం నిజంగా అంటే హైలైట్ అనిపించింది అన్న. సంయుక్త మీనన్ జీవించేసిందన్న. ఒక రాజుల స్టోరీ నిజంగా ఏందన్న. సినిమా చూసినాక నాకు పిచ్చెక్కిపోయిందన్న. అది కాక హైలైట్ ఏంటంటే అన్న, నేను అన్న పక్కన కూర్చొని సినిమా చూసినా అన్న. నిజంగా అంటే అది వీడియో కూడా చూపిస్తాను మీకు అన్న. హీరో పక్కన నా డెవిల్ కళ్యాణ్ రామ్ పక్కన నిజంగా కూర్చొని చూసిన. అన్నకు లవ్ యూ కూడా చెప్తా, అన్న లవ్ యూ టూ చెప్తాడు. మస్తు అనిపించిందా నిజంగా అంటే. అన్న స్టైల్ కానీ అన్న ఫైట్లు మాత్రం నిజంగా హైలైట్ అన్న. ఏదో అన్నకు లవ్ యూ చెప్తానా నేను పోతుంటే. నిజంగా అంటే అన్నతో లవ్ అబ్బా అన్న బాండింగ్ మాత్రం వేరేనా. పక్కన కూర్చోంటే మంచిగా మాట్లాడలేదన్న. మొత్తం జనం అంతా చుట్టుముడితే కూడా నిజంగా ప్రేమ వేరన్న. నిజంగా రాజుల ఫ్యామిలీలో గొప్ప ఫ్యామిలీలో ఉంటున్నాను, గొప్ప మనసు ఉంటుందని నిరూపించినాడు అన్న. నిజంగా అంటే కళ్యాణ్ రామ్ని చూసినంత కొంచెం పిచ్చెక్కిపోయిందన్న. అన్న సంయుక్త మీనన్ అంటే ఇంకా దిగిపోతానా. సంయుక్త మీనన్ జీవించేసిందన్న. నిజంగా అంటే ఆమె యాక్టింగ్ అయిందన్న. నిజంగా అట్లాంటి క్యారెక్టర్ చేయలేదనుకున్నా. ఆ క్యారెక్టర్లో మాత్రం ఆమె మునిగిపోయిందన్న. హైలైట్ అనిపించింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఫైట్లో ఒక డైలాగ్ కొడతాడన్న. రౌడే కొడతాడు హీరో కోసం డైలాగ్. ఏం డైలాగ్ కొడతాడంటే, సముద్రానికి ఆనకట్ట ఎంత కష్టమో, సముద్రానికి ఆనకట్ట వేసి ఆపడం ఎంత కష్టమో, హీరోకి అడ్డుకట్ట వేసి ఆపడం కూడా అంతే కష్టం అని. నిజంగా డైలాగ్ మాత్రం రౌడీ కొడతాడు. హైలైట్ బింబిసారని ముంచిపోయిందన్న. సెకండ్ హాఫ్ మాత్రం అన్న నిజంగా అంటే కన్ను రెప్ప కూడా ఇట్లా కొట్టకుండా చూసిన అన్న. పక్కనే ఉన్నాడు, అయినా బి సినిమా చూస్తున్నా. అన్న వెళ్ళిపోతున్నాడు, మధ్యలో వెళ్ళిపోతుంటే సినిమా మాత్రం నిజంగా హైలైట్ అనిపించింది అన్న. నిజంగా సినిమా ఇట్లా లాస్ట్ ఎండింగ్ లో ఒక తోపు సినిమా మాత్రం ఇచ్చేసిండు.